శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. అమ్మ, రాసుకున్నవి ఎన్నో మాటలు, రాయవలసినవి ఎన్నెన్నో మాటలు, రాసేసినవి ఎన్నో మాటలు. నా మాటలన్నింటికీ మూలమే నీవు, మాటల కందని భావము నీవు. నా మాటలకి అర్థం నీవు, నా మాటలకి జీవం నీవు. అమ్మ, మాటి మాటికి గుర్తు వచ్చేవే మాటవు నీవు. అమ్మ, మాటలు ఎన్ని ఎలా వచ్చాయి అంటే, ప్రతి ఒక్కరితో కలిపిన అనుభవాలను మాటల రూపంలో మళ్ళీ నీ దగ్గరికి చేరుస్తున్నాను. చాలా మాటలు పడ్డానేమో కానీ నీ మాటలు రాయడానికే ఆ మాటలు పడ్డాను అని అర్థమయ్యేలా చెప్పే నీ ప్రేమే నీ మాటగా తెలిసేలా చేసే నీ మాయా ఊహకందని మాట. నీ గురించి రాయడానికే నా అనుభవాలు, నా మాటలు. ఒక మాట పడితే తప్పు ఏమీ లేదు, అది మన మంచికే అని ఒక్కసారి ఆలోచించండి. మాటకి మాట సమాధానం చెప్పే బదులు మౌనంగా ఉండండి. ఎదుటివారి వ్యక్తిత్వం బయట పడాలి అంటే కాసేపు మౌనంగా ఉంటేనే అసలు మన మాట అమ్మ వింటారు కదా. మన మాట ఏంటి అనేది అమ్మకి చేరుతుంది. మనకి మంచి మాటతో పాటు మంచి మార్గాన్ని చూపిస్తారు అమ్మ. ఎవరెవరితో పాటు పోటీ పడే మాట మనకెందుకు చెప్పండి. మన మాట అమ్మ మాటగానే ఎప్పుడూ ఆగిపోవాలి. ఎందుకంటే మనం అందరం అమ్మ బిడ్డలం. నమ్మండి, నమ్మి అమ్మ పాదాలకి దగ్గరవ్వండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి.